సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. హాయ్ ఫ్రెండ్స్, చల్లటి మంచు కరిగితే ఏమవుతుంది? మంచు నీరుగా మారుతుంది అంటారు కదా. ఇప్పుడు ఆ నీరే మన కొంప ముంచుతోంది, మహా ప్రళయాన్ని తీసుకురాబోతోంది. ఈ విషయంలో ఇప్పటికే ప్రపంచం ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్కి చేరుకుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇది నిజంగా మనం చాలా జాగ్రత్త పడాల్సిన సమయం. ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో వివరిస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. వేల సంవత్సరాలుగా పర్వతాలపై నిలిచి ఉన్న ఆ భారీ మంచు దిబ్బలు ఒక్కొక్కటిగా అదృశ్యమవుతున్నాయి. ఎప్పటికీ కరగని మంచు అని మనం అనుకున్నవి ఇప్పుడు మన కళ్ళ ముందే మాయమవుతున్నాయి. 2019లో స్విట్జర్లాండ్లో పిజోల్ గ్లేసియర్ పూర్తిగా అంతమైంది. వందలాది మంది అక్కడికి వచ్చారు. నల్ల బట్టలు కట్టుకొని పూలు పెట్టి ఒక పూర్తి ఫ్యూనరల్ చేశారు. ఆ గ్లేసియర్ వయసు సుమారు 700 సంవత్సరాలు. మనం చేసిన క్లైమేట్ చేంజ్ వల్ల అది మంచు ముక్కలుగా మారి చివరికి అదృశ్యమైంది. ఆ దృశ్యం చూస్తే గుండె బరువెక్కిపోతుంది కదా. ఇప్పుడు లేటెస్ట్ స్టడీ చూడండి. నేచర్ క్లైమేట్ చేంజ్ జర్నల్లో పబ్లిష్ అయింది. సైంటిస్టులు చెప్తున్నారు, మిడ్ సెంచరీ నాటికి ప్రతి సంవత్సరం 2000 నుంచి 4000 గ్లేసియర్స్ పూర్తిగా అంతమవుతాయి. ఇది మానవ చరిత్రలో ఎప్పుడూ లేని వేగం. ప్రపంచంలో 2 లక్షలకు పైగా గ్లేసియర్స్ ఉన్నాయి, కానీ ఇవి ఒక్కొక్కటిగా చనిపోతున్నాయి. ఒక గ్లేసియర్ చనిపోయింది అంటే అది 0.01 స్క్వేర్ కిలోమీటర్ల కంటే తక్కువకు కుదించబడినప్పుడు, లేదా దాని వాల్యూమ్ 2000 సంవత్సరాల సైజులో 1% కంటే తక్కువ అయినప్పుడు. ఇది ఎంత భయంకరం అంటే, మనం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ను తగ్గించకపోతే 4 డిగ్రీల వార్మింగ్ వస్తుంది. అప్పుడు 2050ల మధ్యలో పీక్ ఎక్స్టెన్షన్, ప్రతి ఏటా 4000 గ్లేసియర్స్ మాయమవుతాయి. ఇప్పటి రేటు కంటే 3 నుంచి 5 రెట్లు ఎక్కువ. మన ప్రస్తుత క్లైమేట్ ప్లెడ్జెస్ ప్రకారం 2.7 డిగ్రీల వార్మింగ్ అవుతుంది. అప్పుడు 2040 నుంచి 2060 మధ్య ప్రతి సంవత్సరం 3000 గ్లేసియర్స్ చనిపోతాయి. కొన్ని ప్రాంతాలు మరీ దారుణంగా ఉంటాయి. యూరోపియన్ ఆల్ప్స్, ఆండీస్ పర్వతాలు, నార్త్ ఏషియా, ఇక్కడ చిన్న గ్లేసియర్స్ ఎక్కువ. రాబోయే 20 సంవత్సరాల్లోనే అర్ధం కంటే ఎక్కువ అదృశ్యమైపోతాయి. పీక్ ఎక్స్టెన్షన్ 2040 చుట్టూ వస్తుంది. గ్రీన్లాండ్, రష్యన్ ఆర్కిటిక్ వంటి పెద్ద గ్లేసియర్స్ ఉన్న చోట కొంచెం ఆలస్యంగా, కానీ చివరికి అవి కూడా పోతాయి. ఇంతకీ ఇది మనపై ఏం ప్రభావం చూపుతుంది అంటే, గ్లేసియర్స్ అంటే కేవలం మంచు కాదు, అవి భారీ నదులకు జీవనాడులు. బిలియన్ల మంది ప్రజలు ఈ మంచు నీటిపై ఆధారపడి ఉన్నారు. మొదట ఫ్లడ్స్ వస్తాయి, గ్లేసియర్ లేక్ అవుట్బర్డ్స్ ఫ్లడ్స్. సడన్గా భారీ నీటి ఉధృతి, గ్రామాలు కొట్టుకుపోతాయి. తర్వాత డ్రౌట్, నదులు ఎండిపోతాయి. కెనడాలో ఒక భారీ నది 4 రోజుల్లోనే అదృశ్యమైంది గ్లేసియర్ రిసీడ్ వల్ల. 2100 నాటికి ఇప్పుడున్న 2.7 డిగ్రీల వార్మింగ్తో కేవలం 20% గ్లేసియర్స్ మాత్రమే మిగులుతాయి. కానీ అదే 1.5 డిగ్రీలకు లిమిట్ చేస్తే కాస్త మిగలవచ్చు. అయితే అదే 4 డిగ్రీలు వస్తే దాదాపు అన్నీ పోతాయి. ఒకసారి గ్లేసియర్ పోయింది అంటే మళ్ళీ ఏర్పడడానికి దశాబ్దాలు, శతాబ్దాలు పడుతుంది. ఇది నిజమైన పాయింట్ ఆఫ్ నో రిటర్న్. గ్లేసియర్స్ క్లైమేట్ చేంజ్ యొక్క ఐకాన్స్ అని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. టెంపరేచర్ 2 డిగ్రీలు పెరిగిందని చెప్పడం కంటే ఒక గ్లేసియర్ మాయమైపోవడం చూడటం ఎంత భయంకరమో. ఇవి టూరిజం, లోకల్ ఎకనామీస్, కల్చరల్ ఐడెంటిటీని కాపాడతాయి. ఇవి పోతే మనం ఏం మిగులుస్తాం మన పిల్లలకి? ఖాళీ పర్వతాలు, ఎండిపోయిన నదులు, లేదా అనూహ్య వరదలు. ఫ్రెండ్స్, ఇది ఒక హెచ్చరిక. మనం ఇప్పుడే మారకపోతే రేపు చాలా ఆలస్యమవుతుంది. ఈ వీడియో మీకు భయం కలిగించిందా? అలాగే కలగాలి. ఎందుకు అంటే భయం నుంచే మార్పు వస్తుంది. ఇప్పటికైనా మనం మేల్కొని 10 మందిని మేల్కొల్పుదాం. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి.